నేనేమంటానంటే నువ్వు నాకు భక్తవని చిత్తవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసుల ప్రాంతద పిల్ల సొట్టబడ్డ బంతిలాగా మూర్తినట చెప్పకే పిల్ల టిక్క టిక్క వేషాలేస్తే సరా సరా కాంతద పిల్ల. హలో ఆడపడుచులు, నమస్తే, గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెరాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. అమ్మాయికి 18 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేసి చేతులు దులిపేసుకుని అమ్మాయ్య అని ఆనందపడేటువంటి తల్లిదండ్రులు ఒకానొక టైంలో ఉండేవాళ్ళండి. కానీ ఇప్పుడు అమ్మాయిలందరూ వాళ్ళకి నచ్చిన రంగంలో రాకెట్ లాగా దూసుకెళ్లిపోతున్నారు. వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు, నచ్చినట్టు ఉంటున్నారు, నచ్చినవి సొంతం చేసుకుంటున్నారు. మరి అలాగ వాళ్ళ కెరీర్ లో దూసుకెళ్లిపోతున్నటువంటి నలుగురు ఆటం బాంబులు కత్తి లాంటి అమ్మాయిలు ఇవాళ ఎపిసోడ్ లో రాబోతున్నారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. హలో ఆడపడుచులు, కత్తి లాంటి అమ్మాయిలు ఆటం బాంబులు అని చెప్పాను. థ్యాంక్ యూ. ముందుగా పలకరించేద్దాం ఈ చెంగావి చీరని. హలో, హాయ్ శ్యామల, నా పేరు రాగిని, నేను రామంతపూర్ నుండి వచ్చాను. రాగిని, ఏం చేస్తుంటావు రాగిని? నేను జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. థ్యాంక్ యూ. హలో హలో, నా పేరు శ్వేత, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. శ్వేత, ఏం చేస్తున్నావు? ఫార్మసీ 4th ఇయర్. బి-ఫార్మసీ. వీళ్ళందరికీ ఏంటంటే ఇవాళ వాళ్లే గెలవాలి అనేటువంటి ఒక జబ్బులో ఉన్నారు వాళ్ళు. దానికి నువ్వు ఎలాంటి మెడిసిన్ ఇస్తావో మరి వాళ్ళు నేను ఎపిసోడ్ లో చూస్తాను. శ్వేతనే గెలవాలి అని కోరుకునేలా మెడిసిన్ ఇస్తాం. ఓకే, బాగా ట్రై చేయి, బాగా ఆడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో, హాయ్. హాయ్, నిన్ను ఎలా ఉన్నావని నేను అడగను, చూస్తే అర్థమైపోతుంది బక్కగా ఉన్నావు. ఏం చేస్తున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. నీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. మనసు ఏ లేదు, కంచు అని పెట్టుకో, ఇంకా బాగుంటుంది. సో బాగా ఆడమ్మా, కంచు కనక మహాలక్ష్మి. హలో, హాయ్. నీ పేరేంటి? రవలి. రవళి. ఓకే, రవళి, ఏం చేస్తున్నావు? బీటెక్ 3rd ఇయర్. ఓకే, ఇంతకీ నీకు ఇష్టంగా ఉన్న కష్టమైన సబ్జెక్ట్ ఏంటి చెప్పు? సబ్జెక్ట్ మ్యాథ్స్. మ్యాథ్స్. హైఫై ఇచ్చుకో ఒకటి. ఎనీవే, ఆల్ ది బెస్ట్ రవళి, బాగా ఆడేసేయి అన్ని రౌండ్స్ కూడా. నలుగురు లక్ష్ములు, ఒకసారి ఇవాళ మీరు ఎపిసోడ్ లో గెలుచుకోబెట్టినటువంటి గిఫ్ట్లు చూసేద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. స్టార్ట్ చేసేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. మరి ముందుగా పిలిచేద్దాం మన రాగిణిని, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి. రాగిణి దా. రాగిణి, మొత్తం 3 ఛాన్సెస్ ఉన్నాయి నీకు. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. మాక్సిమం 300 స్కోర్ చేయొచ్చు. మరి నువ్వు ఏమైనా చెప్తున్నావా ఫస్ట్ బాల్ వేసే ముందు? ఒక అతను ఆటోలో వెళ్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళాక బ్రేక్స్ పడడం ఆగిపోతాయి అన్నమాట. సో ఆటో డ్రైవర్ అంటాడు, బ్రేక్స్ పడడం ఆగిపోయాయి, ఇప్పుడు ఏం చేయాలి సార్ అని. అప్పుడు అతను అంటాడు, ఫస్ట్ మీటర్ ఆపేసేయి. నువ్వు ఆడేసేయి రాగిణి. ఫస్ట్ బాల్.
వేయడం చాలా బాగా వేసావు, కానీ ఎందుకో ఆ బాల్ 100లో పడాల్సింది కాస్త వచ్చి 40 పాయింట్స్ ఇచ్చింది నీకు. సెకండ్ ఛాన్స్. లాస్ట్ బాల్. No points. Ragini 70 plus 40, 110 points. Thank you. నెక్స్ట్ అదృష్ట లక్ష్మి ఆడడానికి వచ్చేస్తోంది శ్వేత. శ్వేత వచ్చేయ్. అలాంటి దేవదాసు నాకు పెద్ద ఫ్యాన్ బాసు, మధ్యలో ఎంత మందో లెక్కలేని లేరు దాసు. శ్వేత మొత్తం 3 ఛాన్సెస్, ఓకేనా? 110 వేసింది, దాన్ని దాటాలి నువ్వు. ఓకే, బాగా ఆడు. శ్వేత ఫస్ట్ బాల్ వేసి. points. Second ball. లాస్ట్ ఛాన్స్. నీకు ఇంకా టాపర్ అయ్యే ఛాన్స్ ఉంది. 110 దాటు. ఆగిపోయింది అక్కడ, ఇంకా నువ్వు ఫ్రీజ్ అయిపోకు. శ్వేత 70 + 10 80 పాయింట్స్. శ్వేత గో. నెక్స్ట్ ప్రసన్న నువ్వే ఆడాలి, రా. అమ్మి కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మై వర్డ్ నేను 7 నెలలకే బయటికి తన్నుకు వచ్చారో దిస్ ఇస్ మై యాటిట్యూడ్. Ten points. Second ball. $90. Last chance. ప్రసన్న యాక్చువల్ గా కరువు వచ్చిన కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. ఈ పిల్ల ఏం ఆడుతుంది అనుకున్నా నేను. కానీ నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే పాపం మా లక్ష్మీరావు మా ఇంటికి షోకి వస్తున్నానని చెప్పి నేను ఈ అమ్మాయి వెళ్ళి కష్టపడి షాపింగ్ చేసి బోల్డెన్ నగలు కొనుక్కుంది. కానీ ఈ అమ్మాయి మర్చిపోయింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వడ్డాణానికి ట్యాగ్ తీయడం మర్చిపోయింది. ఎక్కడుంది? నువ్వు కొత్త వడ్డాణం కొనుక్కున్నావు అని మా అందరికీ తెలుసు. పట్టుకో, వెళ్ళు పండుగ చేసుకో. రవళి క్లాస్ నువ్వే ఉన్నావు. రవళి నువ్వెంత స్కోర్ చేస్తావో చూద్దాం. వచ్చి కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పద. రవళి ఆల్ ది బెస్ట్. 140 ఇప్పుడు నీ టాప్ స్కోర్. దాన్ని నువ్వు దాటితే నువ్వే టాపర్ అయిపోవచ్చు. మరి నువ్వు ఆడే ముందు ఏమైనా చెప్తున్నావా? జోక్ క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అడుగు. 1 year లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1 year లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1 year లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఇందాకే లెక్కలు రావని చెప్పి నన్ను నువ్వు ఇంత క్వశ్చన్ అడగడం నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? సార్ నువ్వు ఆడు. నువ్వు ఆడేలోపు చెప్తా నేను. ఫస్ట్ బాల్ వేసి. పాయింట్లు ఏమి రాలేదు. సెకండ్ బాల్. $30 points. Last ball. $60.
రవళి 60+30 90 పాయింట్స్ రవళి. కంగ్రాచులేషన్. ఇంతకీ ఎన్ని సెకండ్లు ఉంటాయి 1 year లో? మీరేం ఆలోచించారు? ఏమో అబ్బా నాకేం తట్టట్లా అసలు. వాళ్ళని అడగండి. ఎవరికి లెక్కలు రా చెప్పు. 12 సెకండ్ డేట్. ఓకే 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 నైస్. అమ్మో మ్యాథ్స్ రాదని చెప్పి మొత్తానికి ఇంజనీరింగ్ స్టూడెంట్ అని ప్రూవ్ చేసుకున్నావు. మంచి లాజికల్ క్వశ్చన్ అడిగి. వెరీ గుడ్, నైస్ క్వశ్చన్. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. రౌండ్ టాపర్ అయిపోయింది ప్రసన్న. కంగ్రాచులేషన్స్. ప్రసన్న గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్ ప్లీజ్. ప్రసన్న ఏ గిఫ్ట్ తీసుకుంటావు? గ్యాస్ స్టవ్, ఫ్యానా, ఏసీడీసీ ఫ్యానా, ట్రావెల్ బ్యాగా? ఏసీడీసీ ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ టాప్ లో నువ్వే ఉన్నావు. రాగిణి నీకేం కావాలి చెప్పు. నువ్వు కింద తీసుకోవాలి ఆన్ రైట్ స్టెప్స్ మీద. రెడ్ బౌల్ సెట్. రెడ్ బౌల్ సెట్. ఓకే. నెక్స్ట్ 90 పాయింట్స్ తో నువ్వే టాపర్. నీకేం కావాలి చెప్పు రావళి. జర్మన్ సెట్. జర్మన్ సిల్వర్ సెటా? నీకు డిన్నర్ సెట్. ఓకే. ఆడపడుచులు ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు రౌండ్ టాప్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. ఆ డాన్స్ తర్వాత క్రేన్ మక్క పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము సక్సెస్ఫుల్ గా. అలాగే సెకండ్ రౌండ్ ఆడేద్దాము ఈ చలాకి లక్ష్ములతో. మరి సెకండ్ రౌండ్ పంచాక్షరి. సెకండ్ రౌండ్ పంచాక్షరి మొదలు పెట్టేద్దాము. మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది రౌండ్ టాపర్ కి. క్వశ్చన్ ప్లీజ్. నెగటివ్ ఆలోచనల వల్ల కలిగే నష్టాలు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్ మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఉందా? ఓకే. ఇంకెలాంటి నష్టాలు వస్తాయి నెగటివ్ ఆలోచనల వల్ల? ఉన్నది కాస్త ఊడుతుంది అనమాట. ఉందా? లేదు. ఇంకా త్వరగా చెప్పు. నీకు ఎప్పుడైనా నెగటివ్ ఐడియాస్ వచ్చాయా? అప్పుడు నువ్వేమీ నష్టపోయావు ఒకసారి ఆలోచించుకో. ప్రెసెంట్ కూడా నీ మైండ్ లో ఒక నెగటివ్ ఐడియా ఉంది, వీళ్ళ ముగ్గురిని తొక్కేసి నువ్వు గెలవాలని, అందుకే ఇప్పుడు నువ్వు నష్టపోతున్నావేమో. జస్ట్ థింక్. అలా ఏం లేదు. చెప్పు. ఓన్లీ 6 seconds ఉన్నాయి. ఏమైనా కావాలనుకుంది మిస్ అయిపోతుంది. ఏమైనా కావాలనుకుంటుంది మిస్ అయిపోతుంది. ఉందా? టైం అయిపోయింది. ఒకటే చెప్పావు, మిగిలిన 4 ఏంటో చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. బీపీ పెరగడం ముందు ఇది జరుగుతుంది. ఇంకా కోపంతో అనారోగ్యం కలగడం. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైపోతే కోపం పెరిగిపోతుంది, కోపంతో అనారోగ్యం. అండ్ కెరీర్ దెబ్బతింటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అస్తమాను గొడవలు పెరిగిపోతూ ఉంటాయి కదా. సో ఇవి జరుగుతాయి నెగిటివ్ ఆలోచనల వల్ల. సో అందుకే అందరూ నెగిటివ్ ఆలోచనలు మానేసి బీ పాజిటివ్. సో ఇప్పుడైతే నీకు వచ్చేసాయి 100 పాయింట్లు. నెక్స్ట్ నువ్వే ఆడాలి రాగిణి. ఓకేనా? బాగా ఆడు, టైం తక్కువ. నీ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సూదిని ఏ ఏ సందర్భాల్లో వాడతారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆపరేషన్స్ కి వాడతారు. సూది ఉందా? లేదు. స్టిచింగ్, బట్టలు కుట్టడానికి వాడతారు సూదిని. ఉందా? ఉంది. ఇంకా పువ్వులు గుచ్చడానికి సూదిని వాడతారు. ఉందా? ఉంది. ఇంకా ఇంకెప్పుడు వాడతారు సూది? ఎవరికైనా కోపం ఉంటే ఆ కోపం ఉన్న వ్యక్తిని ఇలా గుచ్చడానికి వాడతారు సూది. ఇంకెప్పుడెప్పుడు వాడతావు సూదిని నువ్వు? ఇంజెక్షన్స్ ఉందా? చూద్దాం. ఉంది. ఇంకా 3 చెప్పావు, ఇంకా 2 చెప్పాలి. వ్యాక్సినేషన్స్ వేసేటప్పుడు అదే ఇంజెక్షన్ కిందకి వస్తుంది. టైమ్ అప్. సో 3 చెప్పావు, మిగతా 2 ఏంటో చూద్దాము. ఆన్సర్స్ ఏంటి? గుండీలు కుట్టేందుకు
నాకు బట్టలు కుట్టడానికి దాంట్లో బట్టలు చెప్పావు నువ్వు. బట్టలు వేరు, గుడ్డీలు కుట్టడం వేరు కదా. బట్టలు కుట్టడం అంటే యాక్చువల్ గా మనం మిషన్ కి సూది పెడతాం కదా అది. గుండీలు కుట్టడం చేతితో చేస్తాం. ఇంకా అల్లికలు. అల్లికలు వాళ్ళు చేసే వాళ్ళు సూది ఎక్కువ వాడుతూ ఉంటారు. చూసావా ఎప్పుడైనా? యా. సో నువ్వు మిస్ చేసినవి అవి. మొత్తం నీకు వచ్చేసే రౌండ్ లో 300 పాయింట్స్ తీసుకో. నెక్స్ట్ రవళి, నీ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? రవళి క్వశ్చన్ ఏంటి? పురస్కారాలు ఏ ఏ సందర్భాల్లో ఇస్తారు? పురస్కారాలు అంటే అవార్డ్స్. అవార్డ్స్ ఏ ఏ సందర్భాల్లో ఇస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎందులోనైనా డాక్టరేట్ వచ్చినప్పుడు. ఎందులోనైనా డాక్టరేట్. ఆ డాక్టరేటే ఒక అవార్డు. ఐ మీన్ ఏదైనా PhD చేసినప్పుడు అప్పుడు. ఓకే చూద్దాం. ఓకే ఉంది. ఇంకా సభలు సమావేశాలు జరిగినప్పుడు ఇస్తూ ఉంటారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి. ఉందా? లేదు. ఇంకా సభలు సమావేశాలు అని చెప్పావు అంటే ఎలాంటివి? కొంచెం దగ్గరగా వచ్చావు కానీ ఎలాంటి వాటిల్లో ఇస్తారు? కేటగిరీస్. ఉత్తమ సినీ అవార్డు లాగా సినీ నటులకి ఇస్తూ ఉంటారు. ఓకే ఉంది. ఇంకా పూజారులకు అవార్డులు కూడా ఇస్తున్నారా ఈ మధ్య? ఐ మీన్ అట్లా కాదు, వాళ్ళు సినిమాలు అయిపోయాయి. ఇంకా అలా ఆలోచించు ఏ ఏ రంగాల వాళ్ళకి ఇస్తారు. ఇంకా టైమా రవళి నువ్వేం చెప్పలేదు, జస్ట్ 2 ఆన్సర్స్ చెప్పావు. మిస్ చేసిన 3 చూద్దాము. ఆటల్లో గెలిచిన వారికి. నువ్వు సినిమా దాకా వస్తే నెక్స్ట్ స్పోర్ట్స్ చెప్పేస్తావు అనుకున్నా, బట్ యు మిస్డ్ ఇట్. ఇంకా టీవీ ప్రోగ్రామ్స్ లో. ఇంకా ప్రభుత్వం తరఫున అవార్డ్స్ ఇస్తుంటారు. స్పెషల్లీ ఫర్ సైంటిస్టులు, మన నాసాలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఉంటాయి. సో అలాగే డాక్టర్స్ కి, బార్డర్స్ లో ఉండే సోల్జర్స్ కి, ఇలా రకరకాలుగా గవర్నమెంట్ చాలా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో నువ్వు మిస్ చేసావు. ఓన్లీ 2 చెప్పావు. 200 పాయింట్స్. నెక్స్ట్ నువ్వే శ్వేత, నీ క్వశ్చన్ చూద్దాము. వర్షం కురిసిన వెంటనే ఏం జరుగుతుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెంటనే మనం పరిగెత్తుతాం దేని కింద అయినా. వెంటనే నువ్వు పరిగెడతావా, దుప్పటి కప్పుకొని పడుకుంటావా? అలాంటివి కాదు. వర్షం జరిగిన వెంటనే ఏం జరుగుతుంది జనరల్ గా? అన్ని తడిసిపోతాయి. అన్ని తడిసిపోతాయి. ఉందా? ఓకే. రోడ్లన్నీ జలమయమవుతాయి. ఇంకా ఇంకేమవుతాయి? చెట్లు అవన్నీ పడిపోతాయి. ఉందా? ఓకే. ఇంకా మనం అంతా తడిసిపోతాం. మనం తడిసిపోతాము. అది కాదు. ఇంకా చెప్పు. తడిసిపోతే ఏం జరుగుతుంది? ఫీవర్ వస్తుంది. ఇంకేం వస్తుంది? జలుబు చేస్తుంది. ఉందా లేదా చూద్దాం. ఓకే జలుబు చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫ్లూస్ వస్తాయి. ఉందా? లేదు. టైమ్ అప్. ఓకే. మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటి? ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫస్ట్ ఇలా చినుకు పడగానే అదేంటో అర్థం కాదు కానీ మంత్రం వేసినట్టు అందరూ ఎక్కడెక్కడ ఆగిపోతూ ఉంటారు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అండ్ ఇంకా చెరువులు నిండిపోతాయి. ఈ 2 నువ్వు మిస్ చేసావు. నీకు కూడా 300 పాయింట్స్. ఇప్పుడు మీ ఇద్దరికి టై అయిందా? రాగిణి అండ్ శ్వేత. ఓకే. సో మీ ఇద్దరులో ఎవరు రౌండ్ టాపర్ చూద్దాము. 1, 2 నెంబర్స్ ఇందులో ఉన్నాయి. ఎవరి నెంబర్ వస్తే వాళ్ళే రౌండ్ టాపర్ అవుతారు. మరి తీయించేద్దాం మన రవళితో. గెస్ ఇట్ అంట. గెస్ ఇట్. 1 వచ్చింది. 1. ఓకే. రాగిణి నువ్వే రౌండ్ టాప్. మరి గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు రాగిణి, ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్ సూట్ కేస్. ఓకే. నీకేం కావాలి శ్వేత? పాన్. నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. రవళి చెప్పు నీకేం కావాలి? ఐరన్ బాక్సా? తీసుకో. నీకేం కావాలి ప్రసన్న? ఐరన్ బాక్స్ పక్కన ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంది చూడు. ఎలక్ట్రిక్ బ్లెండర్ కావాలా? ఓకే. లక్ష్మిని మొదలు పెడతాం మన 3rd రౌండ్. స్పందన, ప్రతిస్పందన. రాగిణి నువ్వు ఈ రౌండ్ ఆడే ముందు నాకు నువ్వు ఏదైనా చెప్పు రాగిణి. నీ మాటలు వినాలనుంది, నీ స్వీట్ వాయిస్ వినాలనుంది. ఎప్పుడో ఇంట్రొడక్షన్ లో చెప్పావు నా పేరు రాగిణి అని, మళ్ళీ ఇప్పుడు దాకా మాట్లాడలేదు. ఓకే, నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను. టంగ్ ట్విస్టర్ చెప్పడానికి ట్రై చేయండి. ట్రై చేస్తా. చెప్పు.
హుటాహుటిన్ హలాయుధం డహో మహోగ్రుడై తనంతటన్ దటాననిప్పుడి విదెంబరింగి వచ్చనో గటా గటీల నెల్లద్రోవ గట్టి పట్టి పంచనో యటోత్కతోత్కచ. తప్పకుండా అలాగే చేద్దాం. డెఫినెట్ గా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. తప్పకుండా చేద్దాము. దా వెంటొస్తుంటే అదేంటో నీ వెంటే ఇలా పడి చేస్తున్నానే. కమ్ ఆన్ స్టార్ట్. ప్రసన్న ముక్కు పుడక. ముక్కు పుడక అంట కరెక్టా? ఓకే, కంగ్రాచులేషన్. 60 పాయింట్స్, నీకు 40 పాయింట్స్. ముక్కు పుడక పెట్టుకునేంత ముక్కు లేదు కానీ అంత మాత్రం చెప్పేసావు. ముక్కు పుడకలు 40 పాయింట్లు వచ్చేసాయి. కంగ్రాచులేషన్. మరి నెక్స్ట్ నువ్వే ఆడాలి శ్వేతారా. దుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా. నిద్ర వస్తుందా? కమాన్ బెడ్షీట్ ప్లీజ్. నిద్ర వస్తుందంట. మరి నువ్వు యాక్ట్ చేస్తున్నావా? అదే నిద్ర వస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు. ఎనర్జీ బర్న్ చేసుకుంటున్నాను. ముందు అక్కడ బజన్ ఓకే ఆన్సర్ తీసుకుందాం. ఏంటి రాగిని? ఆవలింత. కరెక్టా? కరెక్ట్. ఆవలింత. బా, ఆవలింతలు వస్తే తిట్లు పడతాయని తెలుసు కానీ పాయింట్లు కూడా వస్తాయని ఇప్పుడే తెలిసింది. 40 పాయింట్స్ నీకు. నీకు 60. థ్యాంక్ యూ. వెళ్ళు పడుకోకే. మీకు విషయం తెలుసా, ఆవలింత అనేది చాలా కంటేజియస్ అన్నమాట. ఒకళ్ళకి వచ్చిందంటే వరుసగా మిగతా వాళ్ళందరికీ కూడా వస్తుంది. రావళి వచ్చేదా. శ్వేత బుగ్గ చుక్క కరెక్టా రాంగ్? అదొకటి చెప్పు చాలు. -10 పాయింట్స్. అలాగే ప్రసన్నకు కూడా -10 పాయింట్స్. మాట్లాడే బజన్ నొక్కకుండా. పుట్టుమచ్చ. పుట్టుమచ్చ -10 పాయింట్స్. నేను చెప్తా. చెప్పు ప్రసన్న. తొట్ట. నువ్వు పెదాలు కలుపుతావు గానీ సౌండ్ రాదేంటమ్మా అసలు నీ నోట్లోంచి? కరెక్టా రాంగ్? -10 పాయింట్స్. మళ్ళీ నొక్కింది రాగండి. చెప్పు. బుగ్గ చొట్ట. బుగ్గ సొట్ట రాంగ్. -10. ఈ బుగ్గ మీద ఇంకేముంది? మేకప్ అనుకుంటా. మేకప్ అనుకుంటా. మేకప్ కాదా? చేయండి. చెంప. నేను చెప్పినా చెంప రైట్ ఆన్సరా? రాంగ్ ఆన్సర్ శ్వేత. ఏంటి మళ్ళీ రాగిని చెప్పు. దిష్టి చుక్క. దిష్టి చుక్క. ఓకే, 40 పాయింట్స్ నీకు. నీకు 60 పాయింట్స్. వెల్, మొత్తానికి పాయింట్లు పోయి మీకైతే ఫైనల్లీ బోల్డెన్ చుక్కలు కనిపించాయి కదా ఇవాళ. నెక్స్ట్ ఇక లాస్ట్ ప్రసన్న నువ్వే ఉన్నావురా. ప్రసన్న ఇప్పుడు ఇంకెన్ని చుక్కలు చూపిస్తుందో మీకు. స్టార్ట్ బేబీ. నువ్వు నేను డాష్ డాషా. ఓకే రవళి చెప్పు. కలిసుందాం రానా? కాదు. రాంగ్. -10 పాయింట్స్. నువ్వు చెప్పు రాగిని. 3, 2. నేను నిన్ను పెళ్లి చేస్తున్నా. -10 పాయింట్స్. నేను చెప్పే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఈ విషయాన్ని ఇలా వీళ్ళ పేరెంట్స్ కి ఈ అమ్మాయి తెలియజేయాలనుకుంటోంది. పర్లేదు చెప్పేసి. రైట్ ప్లాట్ఫామ్. ఓకే శ్వేతకి ఏదో వచ్చింది. ఐ లవ్ యూ. ఓహో, లవ్ యూ టూ బేబీ. 40 పాయింట్స్ తీసుకో, ఇచ్చేస్తున్నా నీకు. అందుకే నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. ఈ మాట నువ్వు ఇప్పటిదాకా ఎంతమందితో చెప్పావు నాకు చెప్పాలి. నాకు కాదులే, నీకు నేను, నాకు నువ్వు రోజు చెప్పుకోవచ్చు. అలా కాదు, ఐ లవ్ యూ అన్న పదం నువ్వు ఇప్పటిదాకా ఎన్నిసార్లు వాడావు, ఎక్కడెక్కడ వాడావు, ఎవరితో వాడావు? మా మమ్మీకి చెప్పాను. ఓకే, అమ్మకి చెప్పావు. ఇంకా మా సిస్టర్స్ కి అంతేనా? సరే ఓకే, వెళ్ళు. త్వరలో నీకు ఎవరో ఒకరు చెప్తారు. ఫీల్ అవ్వు. ఓకే, సో మొత్తానికి అందరూ ఈ రౌండ్ బాగా ఆడారు. మరి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రాగిణి గిఫ్ట్ ప్లీజ్. గ్యాస్ స్టవ్. ఓకే. శ్వేత నీకేం కాల్ చెప్పు. ట్రావెల్ బ్యాగ్. ఓకే. నీకు ప్రసన్న ప్రెషర్ కుక్కర్. రవళి వాట్ యు వాంట్? 20 కుంకుమ బరియా. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ బరియా. కంగ్రాచులేషన్స్. మై డియర్ ఆడియన్స్, తీసేసుకుందాం నెక్స్ట్ రౌండ్ ఆడే ముందు ఈ ప్రోగ్రామ్ లో క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. వీళ్ళని వీళ్ళ లక్ష్యానికి చేరువ చేసేద్దాము. మరి ఆడించేద్దాం వీళ్ళతో మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. లక్ష్ములు, ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ స్కోర్స్ ఎంతంతో చూద్దాము. ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ నెంబర్ కావాలో. ఆ గేమ్ మీరు ఆడతారు. ఓకేనా? సో మీ నెంబర్స్ మీరు చూసేసుకున్నారు కదా. బట్ సస్పెన్స్ మెయింటైన్ చేద్దాం, కొంచెం బయటికి చెప్పొద్దు. ముందు చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ నెంబర్ 1 ప్లీజ్. మా గేమ్ నెంబర్ 1 రెడీ. చక్కగా బోడని కూరగాయలు ఎరుకుని వచ్చేసాము. ఎవరు ఆడుతున్నారు ఫస్ట్ గేమ్? రాగిణి రా. రాగిణి, అక్కడ వంకాయలు, క్యారెట్లు, బెండకాయలు, బీన్స్, కీరా ఇలా చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. అండ్ ఆ టబ్బుల్లో మేము ఒక్కో దాంట్లో ఒక్కో కూరగాయ పెట్టాం. నువ్వు ఇక్కడ నుంచి మేము అందులో పెట్టిన కూరగాయ టబ్ లో సేమ్ అవే వెజిటబుల్స్ వేయాలి. ఓకేనా? మినిమం ఒక్కో వెజిటబుల్ 5 తీసుకుని వెళ్ళాలి. చెప్పు ఇప్పుడు నీ బెట్టింగ్ ఎంత? 100. రాగిణి 60 seconds వచ్చేసాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఇంకేం వదిలేసావు? నువ్వు బెండకాయలు వదిలేసావు. అన్ని వేస్తావు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. సూపర్, వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్, నువ్వు బెట్ చేసిన పాయింట్స్ నీవే. చూద్దాం ఈ రౌండ్ లోని మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? నెంబర్ 2 రవళి. రవళి, గేమ్ ఏంటంటే ఆ ప్లేట్ లో పిండి వేసాము, పిండిలో గోళీలు వేసాము. నువ్వు జస్ట్ ఆ గోళీలు తీసి ఆ పక్కన ఉన్న ఆ బాక్స్ లో వేసేయాలి. కాకపోతే ఇలా ఒంగుని తీయాలి నోట్ తో. నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇందాక 100 పోయాయి. సో 240 ఉన్నాయి. 240లో నువ్వు బెట్ చేసుకోవచ్చు. 820 ఉన్నాయి రాగిణి మీద. సో రాగిణి మీద బెట్ చేసుకోవచ్చు. కన్నెప్పుడు నా పైనే.
ఓకే 240. 240 పెట్టాయి కదా. అయితే ఏం ఓకే 240 పాయింట్స్ రాగిని నీ మీద పెట్టేసింది. ఆల్ ద బెస్ట్. Thanks. బాగాడు. వెళ్ళు అక్కడి నుంచి. రవళి మొత్తం నువ్వు 10 తీయాలి. ఓకేనా? టైం స్టార్ట్స్ నౌ. మీరు అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్నారంటే గేమ్స్ ఆడే వాళ్ళకి అసలు కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవ్వకుండా. ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి రావళి. రావళి కంగ్రాట్యులేషన్స్. టాస్క్ కంప్లీట్ అయిపోయింది. వచ్చేదా రావళి ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా రావళి. క్యూట్ మంకీ లాగా ఉన్నావు తెలుసా. పర్లేదు నా పేరు అదే తెలుసా. నీ పేరు అదేనా? మరి మంకీ ఆ పేరు నువ్వు సార్థకం చేసుకోవాలి. క్యూట్ మంకీ. రావళి ఒక పాట పాడు రావళి. ఎంత అందంగా ఉన్నానే ఎవరే నేను రవళి నువ్వు. తర్వాత నాలో అలజడి రేపింది నీ మేకప్. ఎనీవే కంగ్రాచులేషన్స్. టాస్క్ అయితే కంప్లీట్ చేస్తావు. మొత్తం పాయింట్స్ అన్ని నీకు వచ్చేసాయి. బెట్ చేసినవన్నీ అక్కడ ఏడుస్తున్నారు. దాని కడుదుడు లైట్ ఫ్రెండే కదా. చూసేద్దాం మన థర్డ్ గేమ్. గేమ్ నెంబర్ 3 ప్లీజ్. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరు ఆడుతున్నారు? ప్రసన్న రా. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ప్రసన్న నువ్వు ఇప్పటిదాకా క్యాట్ వాక్ చూస్తుంటావు, మూన్ వాక్ చూస్తుంటావు, కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది చైర్ వాక్. అది ఎలా ఉంటుందో ఒక డెమో చూపించాలా నీకు? నీ గేమ్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఇక్కడ 2 చైర్లు పెట్టాం కదా. ఈ చైర్ లో ఎక్కావు కదా. ఈ చైరు ఇలా వేసుకో. ఓకే ఇట్రా. మళ్ళీ ఈ చైర్ తీసి ఇటేసుకో. మళ్ళీ ఇట్రా. అంతే. ఇలా నువ్వు ఆ రింగ్ దాకా వెళ్ళాలి. అలా నువ్వు ప్లాన్ చేసుకో. ఓకే చెప్పు ఇప్పుడు బెట్టింగ్ ఎంత చెప్పు. 150-50. రెడీ స్టార్ట్ గో. ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి. సూపర్. వెరీ గుడ్. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. బాగుందమ్మా నీ పర్ఫార్మెన్స్. నాకు నచ్చింది. నీకు ఇచ్చేస్తున్నాను. నీకు బెట్ చేసిన స్కోర్ అంతా కూడా కంగ్రాచులేషన్స్. మేము సిద్ధంగా ఉన్నాం మా 4th గేమ్ తో. ఎవరు ఆడుతున్నారు 4th గేమ్? నువ్వే కదా మిగిలింది. తను కూల్ అవడానికి ఒక జోక్ చెప్తాను. దీన్ని కూల్ అవ్వడానికా? చెప్పు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్కషన్. ఫస్ట్ వైఫ్ అంటుంది, హస్బెండ్ అంటాడు అనమాట, నేను చనిపోతే నువ్వు ఏం చేస్తావు అని అడుగుతారు. అడిగితే ఏముంది నేను అమెరికాలో ఉన్న మా చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతా అంటాడు. తను కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతారు. అయితే తను అంటాడు ఏముంది నేను కూడా మీ చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతా అంటాడు. బాగుంది. నైస్. మంచి జోక్. సో ఇప్పుడు నీ గేమ్ ఏంటో చెప్తాను ముందు. అక్కడ ఒక బాల్ పెట్టాము. ఆ బాల్ కి ఒక రోప్ పెట్టాము. దాన్ని ముందు నడుము కట్టేసుకుని చుట్టూ ఉన్నాయి కదా ఇవన్నీ పడేయాలి. ఓకే నువ్వు ఫస్ట్ ఇలా రౌండ్ గా తిరిగేవనుకో నీతో పాటు ఆ బాల్ కూడా తిరుగుతుంది కదా. ఆ తిరిగినప్పుడు ఆ బాల్ తగిలి ఏవైతే కింద పడ్డాయో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి.
కింద పడేయాల్సినవి మినిమం అన్ని పడేసేయచ్చు. అన్ని పడే నువ్వు ఒక్కసారి గిర్రం తిరిగావంటే అన్ని డబల్ డబల్ పడిపోతాయి. ఓకే లీడింగ్ లో ఉంది రవలి, చూసుకో. 300 పెట్టినా అంటే విన్ అవుతా. 100 పెడతావా? 4 యాడ్ అవుతే నువ్వే టైటిల్ విన్నర్ అవుతావు. ఓకే 100. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వదిలే చెయ్యి. తిప్పాలి తిప్పాలి, తిప్పుతూనే చెయ్యి వదిలేసేయి. చాలా టైం ఉంది, నువ్వు హ్యాపీగా కూల్ గా ఆడుకోవచ్చు. చెయ్యి వదిలేయాలి. ఓకే 30 సెకండ్స్ ఉన్నాయి. ఇంకా జస్ట్ 3 ఉన్నాయి అంతే. శ్వేత జస్ట్ 3 ఉన్నాయి. ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయి నీకు. ఏ శ్వేత స్టార్ట్. ఇంకా 15 సెకండ్స్. ఓకే శ్వేత టాస్క్ ఫినిష్ చేసేసావు. కమ్. కంగ్రాచులేషన్స్. మొత్తానికి కింద పడి మీద పడి కళ్ళు తిరిగి ఫైనల్లీ టాస్క్ అయితే ఫినిష్ చేసేసావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. టైటిల్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక మంచి పాట. ఓకే దా ఇద్దరం చేద్దాం పట్టు. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ತಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ. శ్వేత కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. విజయలక్ష్మి అయిపోయావు. మరి విజయలక్ష్మికి గిఫ్ట్స్ ఆప్షన్స్ ఇచ్చేద్దాము. 3 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. అష్టలక్ష్మి కలసం, ఫ్రిడ్జ్, ఇంకా ఎల్సిడి టీవీ. ఏది కావాలి? అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్స్, అది నీదే. మరి బంగారు లక్ష్మి అవ్వాలంటే మనం ఇంకొక టాస్క్ చేయాలి. ఆ టాస్క్ ఆడేద్దాము. టాస్క్ ప్లీజ్. శ్వేత లక్ష్మీదేవి వస్తే నువ్వు బోనస్ రౌండ్ ఆడతావు. నువ్వు అన్నట్టు ఇందాక బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ నీకు ఉంటుంది. లాఫింగ్ బుద్ధ వస్తే మాత్రం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాము. సో జాగ్రత్తగా గట్టిగా తిప్పు, బాగా దండం పెట్టుకో. కమ్ ఆన్ స్టార్ట్. లక్ష్మీదేవి కంగ్రాచులేషన్స్. బంగారు లక్ష్మి అయ్యే టోకెన్ నీకు ఇచ్చింది ఆవిడ. ఇక ఆ టోకెన్ తెచ్చుకోవడం నీ ఇష్టం. నీ పజిల్ అక్కడ ఎల్ఈడి మీద వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూడు. ఓన్లీ 30 సెకండ్స్ టైం లిమిట్ కాబట్టి పజిల్ టైం ఎట్ టైం వచ్చేస్తాయి. చాలా తక్కువ టైం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. పజిల్ ప్లీజ్ చూసుకో. అందులో ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఉండొచ్చు, సినిమా పేరు ఉండొచ్చు, హీరో పేరు ఉండొచ్చు. ఆలోచించు. ఇది గాని కరెక్ట్ గా చెప్తే 10 గ్రామ్స్ గోల్డ్ తో ఇంటికి వెళ్తుంది శ్వేత. బంగారు లక్ష్మి టైటిల్ ని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. మరి బంగారు లక్ష్మి అవుతుందా, కేవలం విజయలక్ష్మి టైటిల్ తోనే ఇంటికి వెళ్తుందా చూద్దాం. టైం అప్. అసలు ఏమి ఐడియా రాలేదా? ఏమీ తట్టలేదు. అందులో అక్షరాలు చదువుకుంటూ కూర్చున్నావా ఇంతసేపు? కాదు కానీ అర్థం కాలేదు నాకు. ఏం అర్థం కాలేదా? కనిపించలే. ఓకే ఎనీవే నో ప్రాబ్లం. బట్ విజయలక్ష్మి టైటిల్ తో ఇంటికి వెళ్తాం. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్స్ తీసుకుందాం, వచ్చేయండి. ఈ తెలుగు ఆడపడుచులు కాబట్టి మీరు మిమ్మల్ని ఇంటికి పంపించేటప్పుడు ఒక చిన్న లాంఛనం.
ఇవాళ మన విజయలక్ష్మి కోరుకుంది అష్టలక్ష్మి వెండి కలసం. మరి మాడపొడుచు కోరుకున్నట్టుగా అష్టలక్ష్మి కలసం ఆవిడకి ఇచ్చేస్తున్నాను. కంగ్రాచులేషన్. ఆడపడుచులు వీళ్ళలాగా మీకు కూడా గిఫ్ట్లు కావాలంటే ఇందాక బోనస్ రౌండ్ లో మన శ్వేత మిస్ చేసిన పజిల్ కి ఆన్సర్ ఏంటో మీరు కనిపెట్టండి. పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి రైట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మరి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరిలోంచి లక్కీ డ్రా ద్వారా ఒక మహాలక్ష్మిని సెలెక్ట్ చేస్తాము. ఆ మహాలక్ష్మి ఎవరో మండే ఎపిసోడ్ లో అనౌన్స్ చేస్తాను. లక్ష్మిలో ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.